ఫిబ్రవరి 4న ఇండియన్ ఐటీ సెక్టార్కు స్టాక్ మార్కెట్లో పెద్ద షాక్ తగిలింది. అమెరికన్ కంపెనీ ఆంథ్రోపిక్ విడుదల చేసిన కొత్త ఏఐ టూల్స్ ఐటీ షేర్లు కుప్పకూలడానికి ప్రధాన కారణమయ్యాయి. దీనివల్ల ఒక్క రోజులోనే భారతీయ ఐటీ కంపెనీల మార్కెట్ విలువ సుమారు 2 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. ఆంథ్రోపిక్ తన క్లాడ్ ఏఐ చాట్బాట్ కోసం 11 కొత్త ఎంటర్ప్రైజ్ ప్లగిన్లను విడుదల చేసింది. ఇవి కేవలం సమాధానాలు ఇవ్వడమే కాకుండా సేల్స్, మార్కెటింగ్, డేటా అనాలిసిస్ మరియు చట్టపరమైన పనులను స్వయంగా పూర్తి చేయగలవు. ఈ ఏఐ టూల్స్ నేరుగా పనులను పూర్తి చేయగలడంతో భవిష్యత్తులో సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ కంపెనీల అవసరం తగ్గుతుందేమోనన్న ఆందోళనను ఇన్వెస్టర్లలో కలిగించాయి. దీన్నే విశ్లేషకులు సాస్ పోక్లిప్స్ అని పిలుస్తున్నారు. భారతీయ ఐటీ కంపెనీలు ప్రధానంగా మ్యాన్ పవర్ ఆధారంగా నడుస్తాయి. ఈ కొత్త ఏఐ టూల్స్ వల్ల క్లయింట్లు ఐటీ ప్రాజెక్టులను ఏఐ ద్వారానే పూర్తి చేసుకుంటే ఈ కంపెనీల ఆదాయం పడిపోతుందనే భయంతో షేర్లు భారీగా పడిపోయాయి. ఇన్ఫోసిస్ 8% వరకు పతనమై 54,000 కోట్ల మార్కెట్ విలువను కోల్పోయింది. ఇక టీసీఎస్ 6.5%, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ షేర్లు కూడా 5 నుంచి 8% వరకు నష్టపోయాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే సాఫ్ట్వేర్ రంగంలో దాదాపు $285 బిలియన్ సంపద ఆవిరైంది. ముందు కూడా ఈ పతనం కొనసాగొచ్చంటున్నారు నిపుణులు.